జూనియర్ ఎన్టీఆర్ కి భుజానికి గాయం కావడంతో సికింద్రాబాద్ లో కిమ్స్ ఆసుపత్రిలో ఆర్థోస్కోపిక్ శస్త్రచికిత్సను నిర్వహించారు. ఈ ఆపరేషన్ విజయవంతమైందని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఎన్టీఆర్ ఆరోగ్యంగా ఉన్నారని అన్నారు. పూర్తిగా కోలుకొని సాధారణ స్థితికి రావడానికి 2 నుండి 3 నెలల సమయం పట్టొచ్చని వైద్యులు అంచనా వేశారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, చెప్పండి, కిమ్స్ హాస్పిటల్ ఈ హెల్త్ బులెటిన్ కి సంబంధించి ఎలాంటి డీటెయిల్స్ ఉన్నాయి? జూనియర్ ఎన్టీఆర్ కి సంబంధించి కిమ్స్ ఆసుపత్రి నుంచి హెల్త్ బులెటిన్ రిలీజ్ అయింది. జూనియర్ ఎన్టీఆర్ ఆపరేషన్ సక్సెస్ అయిందని చెప్పేసి కూడా వాళ్ళు తెలపడం జరిగింది. అలాగే డాక్టర్ పూర్ణచంద్ర తేజస్వి, డాక్టర్ నితిన్ బెజ్జంకి, మధుసూదన్ రావు మరియు డాక్టర్ శ్రీనివాసరావు సూరపనేని నేతృత్వంలో ఆర్థోపాడిక్ సర్జన్ల బృందం ఈ ఆపరేషన్ విజయవంతంగా నిర్వహించిందని కూడా బులెటిన్ లో పేర్కొనడం జరిగింది. అలాగే ప్రస్తుతం ఎన్టీఆర్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది, ఆయన పూర్తి క్షేమంగా ఉన్నారని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతుంది. వైద్యుల పర్యవేక్షణలో ఎన్టీఆర్ కు త్వరలోనే ప్రత్యేక రిహాబిలిటేషన్ ప్రోగ్రామ్ చేస్తున్నారు. అలాగే దాదాపు 2 నుంచి 3 నెలల వ్యవధిలో సంపూర్ణంగా కోలుకొని సాధారణ స్థితికి వస్తారని చెప్పేసి కూడా డాక్టర్లు అంచనా వేశారు. అనుశ్రీ. రైట్, థ్యాంక్ యూ సతీష్.